తల్లి ఇటు చూడు, అరగంట అయిపోయింది, నేను ఓడిపోయాను. నీ బెట్టు నేను కాసాను కాబట్టి ఇదిగో 100 రూపాయలు. లేదు లేదు, నా డబ్బులతో తెస్తాలే. చూడండి మా బావ అయితే 2 దుంగల్ని బద్దలు కొడుతున్నాడు. ఎంతసేపట్లో 2 కొడతావు? అరగంట. కొట్టపోతే కొట్టేస్తాను. కొట్టపోతే బెట్టు బెట్టా కొట్టేస్తే అరగంటలో 2 కొట్టగలుగుతానని బెట్టు వేస్తావా? వేస్తాను. ఓకే, ఎంత నువ్వు ఆ రెండు బద్దలు కొట్టేస్తే అరగంటలో నీకు ఒక డ్రింక్ బాటిల్ కొనిస్తాను. ఎంతది? ఎంతది? 50. 50యా? మరి 50 ఎందుకు? 100 రూపాయలు. 100 రూపాయలది. ఓకే, 100 రూపాయలు డ్రింక్ కొనిస్తావు. ఇది ఈ 2 అరగంటలో కొట్టపోతే నువ్వు నాకు ఏం కొనిస్తావు? నీకు సారి కొనిస్తాను 1000 రూపాయలు పెట్టి. ఓకే, నేను అరగంటలో కొట్టేస్తే నువ్వు 100 రూపాయలు ఇవ్వాలి, నేను డ్రింక్ తీసుకొని వచ్చి తాగాలి. ఓకే, అయితే కొట్టకపోతే నీకు మార్కెట్కి తీసుకెళ్ళి నీకు 1000 రూపాయలు సారి కొనిస్తాను. ఓకే, సరేనా? పందెమా? పందెం. సరే, రికార్డ్ చేసి పెట్టయితే సెల్ టైం చూడు. ఓకేనా? ఓకే. నా సంగతి తెలిసి కూడా నువ్వు ఛాలెంజ్ చేస్తున్నావు. ఫ్రెండ్స్, మా ఆవిడ అయితే ఛాలెంజ్ చేసింది. ఈ 2 దుంగ పెద్దవైనా సరే నేను కొట్టేస్తాను, నాకు నమ్మకం ఉంది కదా. ఈ 2 దుంగలను అయితే అరగంటలో కొట్టలేవన్నది. నేనైతే కొట్టేస్తానని చెప్పాను. చూస్తాను, టైం అయితే కౌంట్ చేస్తున్నాను. అరగంట లోపు కొట్టేసానంటే 100 రూపాయలు ఇస్తుందంట డ్రింక్కి. నేను కొట్టలేకపోతే నాకే బొక్క, ఎందుకంటే 1000 రూపాయలు అనేసి నోరు జారేసాను. ఓన్లీ ఏదేమైనా సరే మనం ఏదైనా ఒక మాట మీద నిలబడడానికే చూడాలి, మగవాళ్ళం కాబట్టి. టైం చూసుకోకేనా? ఓకే, ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు. నేనే? నువ్వు కాకపోతే నేనా? అలసిపోయావా? అలసిపోయానే. టీ తాగైతే. ఈ టైం కౌంట్ లేదు, లెక్కలేదే. లెక్కవే. లెక్కలేదు కదా, అలా అయితే వద్దు. అయితే తాగండి, లెక్క చేయండి. ఇది ఈ టైం తీసేసి కౌంట్. ఓకేనా? ఓకే, అలసిపోయారు కదా, తాగండి. ఇంకా కొంచెం టైం లేదు. టైం ఉన్న 5 నిమిషాలు టీ తాగాను, ఇంకా 20 నిమిషాలు ఉంది, 10 నిమిషాలు అయింది. ఓకేనా? 100 రూపాయలు తీసి రెడీ కొంచెం.
ఫ్రెండ్స్ టాస్కులు అయితే నేను ఓడిపోయాను. ఈ బద్దలు కొట్టలేకపోయాను ఇవి 2 అరగంటకైతే. ఇదైతే బద్దలు కొట్టేస్తాను కానీ ఇప్పుడు, కానీ ఇదైతే కొద్దిగా కష్టంగా ఉంది. తిరిగిపోయింది. ఇదైతే బద్దలు కొట్టవచ్చు, కానీ అయితే టైం అయితే ఎక్స్ట్రా అయిపోయింది. మధ్యాహ్నం అయితే ఒక వీడియో చేసాము, బయట గందర్లు కనేసి వెళ్ళాము. అది నిన్న అప్లోడ్ అయి ఉంటుంది వీడియో. సో అందుకని అలసిపోయాను. అందుకని ఈ టాస్క్లో అయితే నేను ఓడిపోయాను. ఇప్పుడు అడగాలి మా ఆవిడ్ని, డ్రింక్ తీసుకురమ్మంటదా లేదా సారే అంటదా చూడాలి. ఈ బస్తాలు అయితే ధాన్యం నూర్పువి. ఇవాళ మా బావాళ్ళు అయితే ధాన్యం నూర్చారు. తల్లి ఇటు చూడు, అరగంట అయిపోయింది, నేను ఓడిపోయాను. ఏం చేద్దాం? సారే కావాలా? డ్రింక్ తెచ్చేనా? చాలా కష్టపడేవు కదా, నీవు పెట్టు, నేను కాసాను కాబట్టి ఇదిగో 100 రూపాయలు. లేదు లేదు, నా డబ్బులతో తెస్తాలే. వద్దులే, పెట్టంతే పెట్టే మాట. అవును, నేనే ఓడిపోయాను కదా. ఓడిపోయినా నువ్వు ఎప్పటికీ ఊడిపోకూడదు. మరి ఏం చేద్దాం, అలసిపోయాను. మధ్యాహ్నం వీడియో చేసాం కదా. ఫ్రెండ్స్ చూశారు కదా, మా ఆవిడైతే బెట్లో నేను ఓడిపోయినా సరే తనే 100 రూపాయలు ఇచ్చింది డ్రింక్ తీసుకురామని చెప్పేసి. సరే తల్లి, అయితే తీసుకొస్తా, సరేనా? తెచ్చారా? తెచ్చాను. ఇదిగో సామాన్లన్నీ తెచ్చాను. నాన్న సరదా చూడు, నేను ఒకసారి అమ్మ చేస్తా అంతే. అట్టి అరటికొండ ఎటు తెచ్చావు? తీసుకొచ్చా. డ్రింక్ ఒకటి నువ్వు ఇచ్చిన డబ్బులతోనే, ఓకేనా? ఇదిగో గ్లాసులు మనకి, టమాటా స్నానం సబ్బులు, బిస్కెట్ ప్యాకెట్, ఆయిల్, చిప్స్, మిక్చర్, అంతే. ఎక్కువ పోయొద్దు, తాగడు ఎక్కువ. అవును, నేను బెట్టడిపోయాను కదా, అయినా నువ్వెందుకు డబ్బులు ఇచ్చావు? నువ్వు ఓడకూడదని. నేను ఓడిపోకూడదని. నువ్వు చాలా పని చేసావు కదా, అందుకే పెండలేకపోయావని నాకు తెలుసులే. అవునా? ఆ వీడియో చేసాం కదా, అడవికి వెళ్ళాము, దాని గురించి ఆకలేస్తుంది, అలసిపోయాను. లేదంటే ఈ టాస్క్ నేనే విన్ అయ్యేవాడిని. అవును, సారీ కొనుక్కుంటే నీకు హ్యాపీ కదా. అవును, సారీ ఎందుకు వద్దన్నా? ఉన్నాయి కదా, ఉన్న వాటితో అడ్జస్ట్ అవ్వడం నాకు అలవాటు. ఉన్న వాటితో అడ్జస్ట్ అయిపోతావా? ఓకే, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే నేను ఓడిపోయాను, కానీ మా మిస్సెస్ గెలిచిన తనే 100 రూపాయలు స్పాన్సర్ చేసింది డ్రింక్ అయితే. సో ఆ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాము. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.